రామకృష్ణ పరమహంస గొప్పవారా, రామకృష్ణ పరమహంస కన్నా రమణ మహర్షి గొప్పవారా, రమణ మహర్షి గొప్పవారా, చంద్రశేఖర పరమాచార్య స్వామి గొప్పవారా? ఇందులో నువ్వేమైపోతావంటే తెలియకుండా ఒక అయోమయంలో ప్రవేశిస్తావు. ప్రవేశించి ఒకరిని గొప్ప అని చెప్పడం కోసం ఇంకోరి దోషాన్ని విచారణ చేస్తావు. నీ సమర్థత ఏపాటి? గురువుల మీద నువ్వు ఏదో చెప్పబోయి నువ్వే ఒక అగాధంలో పడిపోయి భయంకరమైన పాపాన్ని మూట కడుతున్నావు. గురువు ఎంత గొప్పవాడో గురువు వల్ల వచ్చే ప్రమాదం కూడా అంత గొప్పది. నేను ఒక విషయాన్ని మీకు నిర్దాక్షిణ్యంగా చెప్తాను. సమర్థుడు కాని గురువు చేతిలో పడిన శిష్యుడి జన్మ నాశనం అయిపోతుంది. గురువు పొరపాట్న గురువు పట్ల నింద చేశారనుకోండి, ఏమైపోతుందో తెలుసా అండి? దాన్ని ఈశ్వరుడు కూడా ఇంకా తీయలేడు. గురువు పట్ల చేసినటువంటి నింద ఎంత దారుణం అయిపోతుందంటే కొన్ని కోట్ల కోట్ల జన్మల పాటు దాన్ని అనుభవించవలసినదే. దాన్ని నుంచి తీయగలిగిన వాడు ఎవ్వరూ ఉండరు.